ఈ సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! చాలా ఈజీగా, సింపుల్‌గా ఎలా అయితే ఎక్కించుకోవచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, బ్రహ్మాండమైన కిచెన్ టిప్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా మన సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా, సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ముఖ్యంగా ట్రైలరింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అయితే, సింపుల్గా అయితే నైట్ టైంలో అయినా చేసుకోగలిగే అద్భుతమైన టిప్ అండి. చాలా ఈజీగా, సింపుల్గా ఇలా అయితే సూదిలోనికి దారం ఎక్కించుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతమైన టిప్ అండి. ఇలాంటిది మనం ఒకటి చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సూదిలో దారం ఎక్కించుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. దీనికి కావాల్సినటువంటిది, అందరి ఇళ్లలో ప్లాస్టిక్ బూజుకర్రలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ప్లాస్టిక్ బూజుకర్రకు ఉన్నటువంటి థ్రెడ్ని అయితే తీసుకోవాలండి. మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి థ్రెడ్ని తీసుకొని ఇలా మధ్యకి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి. సో ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా అగ్గిపెట్టి ఉంటుంది కదండి. అగ్గిపెట్టిలో ఉన్నటువంటి ఒక స్టిక్ని తీసుకొని ఈ విధంగా ఇలా అగ్గు పుల్లకి ఈ విధంగా పెట్టేసుకొని ఒక ప్లాస్టర్ స్టిఫ్గా గట్టిగా ఉండేటట్లు కదలకుండా చిన్నగా ఇలా ప్లాస్టర్ అయితే వేసేసుకోవాలండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం ప్లాస్టర్ వేసుకోవటం వల్ల ఇలా ఈ స్టిక్కి ప్లాస్టిక్ థ్రెడ్ ఇలా కదలకుండా స్టిఫ్గా గట్టిగా ఉండటం కోసం ఇలా నేనైతే ప్లాస్టర్ తీసుకుంటున్నాను. ఇలా ప్లాస్టర్ వేసేసుకున్న తర్వాత మనకి ముందుగా ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఈ విధంగా నీడిలోనికి ఎక్కించేసి ఇలాగా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఎన్ని పీటల దారమైనా చాలా ఈజీగా, సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చండి. మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చూపించాను. చాలా ఈజీ అండి, సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ఇలా మనకి కష్టపడే పని లేకుండా, వాళ్ళని వీళ్ళని బతిలాడే పని లేకుండా ఈజీగా మనమే ఇలా నైట్ టైంలో అయినా ఎలా అయితే ఈజీగా ఎక్కించుకోగలుగుతాము. చాలా ఈజీ అండి. ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే పెట్టేశాం కదా. ఇప్పుడు నేను మామూలు థ్రెడ్ని అయితే ప్లాస్టిక్ థ్రెడ్లో పెట్టేసి ఎక్కిస్తున్నాను చూడండి. చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను సింగిల్ దారం అయితే ఎక్కించుకున్నాను. ఇప్పుడు నాకు 4 పొరల దారం అయితే వచ్చేసింది. అంటే ఇది నేను సింగిల్ దారం అయితే ఎక్కించేసాను కదండి. డబల్ దారం అయితే వచ్చింది. ఇలా డబల్ దారాన్ని ఇలా 4 థ్రెడ్స్ అయితే వచ్చాయి చూడండి. నాకు ఇలాగా 4 పీటల దారమైన చాలా ఈజీగా, సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా ఎక్కించేసుకోవచ్చండి. చూశారు కదా మీరు లైవ్లోనే. ఇలా చక్కగా ఈజీగా ఒకటి మనం ఈ స్టిక్కి ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని అమర్చుకొని ఒక దానిలో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని పీటల దారం కావాలన్నా కూడా ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి. మనకి బ్లౌజులకి ఉక్సులు వేసేటప్పుడు కానీ, కాజాలు వేసేటప్పుడు కానీ మనం 4 పీటలు దారం అయితే ఎక్కించుకుంటూ ఉంటాం కదండి. ఒకరి హెల్ప్ లేకుండా ఇలాంటిది మనం స్టిక్ రెడీ చేసుకుని పెట్టుకుంటే ఇలా మనం మిషన్ సూదిలోకైనా ఎక్కించేసుకోవచ్చు, చేతి పని సూదిలోకైనా ఎన్ని పీటల దారమైనా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. చూసారా, ఈ విధంగా లైవ్లో మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా అయితే చాలా ఈజీగా, సింపుల్గా అయితే ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని దారాలైనా ఎక్కించేసుకోవచ్చు. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా, ఎవరైనా సరే ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అండి. ఒక స్టిక్ని ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా సూదిలో దారం అయితే ఎక్కించేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ అయితే నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.